మన నియోజకవర్గానికి లెక్కేస్తే కూడా భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉండి ఒక రాదా ఇద్దరు తీసుకు మళ్ళీ చెప్తాను అన్నమాట. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు రాజకీయాల్లో. అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం, ఆ సమాజం. ఇటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని అడ్డుపెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ని అడ్డుపెట్టుకొని గోబెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత ముండలు కలిసి ఇద్దరు కలిసి గోబెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలని మాట్లాడితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 50 సార్లు తగ్గకుండా సవాల్ ఇస్తున్నాం. ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. వ్యవస్థల్ని పనిచేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ రకంగా వ్యవస్థల్ని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతా ఉన్నారు. చదువుకున్నటువంటి వ్యక్తులు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రాజకీయ ముసుగులో మేము పెద్ద మనుషులం, మేము మతంలో చాలా మాకు నంబర్ ఉంది, ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేపినా మేము ఈ చట్టానికి అతీతులం, అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది వాళ్ళకు వర్తింపదు అనే విధంగా మాట్లాడటం, మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే 30,000 మంది వస్తారు, మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారని మా ప్రగల్భాలు పలుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మీ వెనకల 30,000 మంది వచ్చినా 3 లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద 4 తన్ని మీరు చేసిన తప్పులకి లోపలేకుండా పోయే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా మీరు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం దోచుకున్నటువంటి ప్రభుత్వ భూమిని వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అనాథరైజ్డ్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా తీసుకుంటాము. ఎవరైనా కూడా డీవియేషన్ ప్రకారం ఇల్లు పెట్టిన అనాథరైజ్డ్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోండి. అంతేగాని మేము గొప్ప వాళ్ళం, మా మీద పడినారు, ఎవరి మీద మా కక్ష సాధింపు ఉండదు. వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం. ఈ నియోజకవర్గంలో మార్పు స్పష్టమైనటువంటి మార్పు, మంచి మార్పు, ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం. ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా విన్నవిస్తున్నారు.